టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ముందుగా హ్యాపీ వాలంటైన్స్ డే. చూసారు కదండి, చక్కగా మన సెట్ అంతా కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది వాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ కి. మరి ఈ రోజు వాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఎలాంటి వంటలు రాబోతున్నాయా, ఎవరు చేయబోతున్నారని మీ డౌట్ కదా. సో మన కోసం ఇద్దరు గెస్ట్లు రెడీగా ఉన్నారు. సో మరి ఆ గెస్ట్లు ఎవరో, వాళ్ళు చేసే వంటలేంటో, ఇవాళ హంగామా ఏంటో చూడాలి అంటే మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఓకే, మరి ఈ వాలంటైన్స్ డే రోజు ఫస్ట్ మన ముందుకు రాబోతున్న గెస్ట్ ఎవరంటే, ప్రేమ ఇష్క్ కాదల్ మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి ఒక మంచి క్యారెక్టర్ ద్వారా మనందరికీ దగ్గరై ఇప్పుడు ప్రేమలో పడ్డానంటూ మన ముందుకి రాబోతున్నారు వితిక. సో లెట్స్ వెల్కమ్ వితిక. వితిక, ప్లీజ్ వెల్కమ్. హలో, హాయ్ వితిక, వెల్కమ్ టు అవర్ షో. అండ్ అలాగే హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ విష్ ద సేమ్. థ్యాంక్ యూ. అందరికి హ్యాపీ వాలంటైన్స్. సో వితిక, మేమేమో మీరు ప్రేమలో పడ్డామంటే మీరు వరుణ్ సందేశ్ ఇద్దరు వస్తారేమో అనుకున్నా, మీరేంటి ఒక్కళ్ళే వచ్చేసారు? మీకు తెలియనేముంది, అబ్బాయిలు ఎప్పుడు లేటే కదా. అబ్బాయిలు ఎప్పుడు లేటా? వరుణ్ కి టైం, అంటే అమ్మాయిలు ఫీమేల్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, సో కాస్త రెడీ అవడానికి టైం తీసుకుంటున్నట్టు. ఓకే, సో మరి వరుణ్ వచ్చేలోగా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాము. సో అలాగే మన షెఫ్ రాజు గారు ఉన్నారు, సో ఆయన కూడా ఇన్వైట్ చేసేద్దాం. సో రాజు గారు, ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ రాజు గారు. హలో అండి. హాయ్ అండి. మా షెఫ్ రాజు గారు. సో రాజు గారు, వాలంటైన్స్ డే స్పెషల్ గా మనకి ఒక గెస్ట్ అయితే వచ్చేసారు, ఇంకో గెస్ట్ రావడానికి టైం ఉంది. ఓకే, సో ఈలోగా మరి మీరు వంటలు స్టార్ట్ చేస్తారా? తప్పకుండా. ఓకేనా వితిక? రెడీ. సో వాలంటైన్స్ డే అనగానే కేక్స్, చాక్లెట్స్, కుకీస్ ఇలాంటివన్నీ మనకి ఎక్కువ కనిపిస్తుంటాయి బయట, ఎక్కడ చూసినా కూడా చాలా కలర్ఫుల్ గా ఫ్లవర్స్ ఏంటి, ఇలా బెలూన్స్ ఏంటి కదా. సో మరి రాజు గారు, ఈ రోజు ఫస్ట్ మన రెసిపీ ఏంటి, ఏం చేయబోతున్నారు? గెస్ట్ చాయిస్. సో వితిక, చక్కగా లంచ్ టైమ్. అవును, మీ చాయిస్, మీరు ఏది అడిగినా కూడా మా రాజుగారు అలా చేసి అలా ఇచ్చేస్తారు. అయితే ఒక మంచి రైస్ ఐటమ్ చేద్దాం కదా. లంచ్ టైం కాబట్టి రైస్ ఐటమ్ తో స్టార్ట్ చేద్దామా? సో రైస్ ఐటమ్స్ మనము లెక్కలేనన్ని చూపించాము. సో మరి బట్ ఈ రోజు అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఈజీగా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసే రైస్ చేస్తాను. ఘీ రైస్. ఘీ రైస్. ఎస్. ఘీ రైస్ అంటే చక్కగా వేడన్నంలో నెయ్యి కలుపుకొని తినేయచ్చు కదా రాజు గారు. కొంచెం లైట్ గా కొంచెం ఫ్లేవర్స్ కూడా యాడ్ చేస్తాం. ఘీ రైస్ అంట. ఘీ అంటేనే వీళ్ళందరూ ఇంత దూరం ఉంటారు. అలా ఏం లేదు, ఈ రోజు వాలంటైన్స్ డే కదా కాబట్టి అన్ని కూడా ఓకే, వెరీ గుడ్. సో మరి వంటలు, పిండి వంటల్లో ఘీ రైస్. ఘీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఘీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, షాజీరా 1/2 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెట్టేద్దామా? ఓకే. కానీ మా లేట్ కమర్ వచ్చేసారు అనుకో. మీ లేట్ కమర్ వరుణ్ సందేశ్ కూడా వచ్చేసారండి. వెల్కమ్ వరుణ్. ఏముండారు ఇంకా? అరే, మీకోసం వెయిట్ చేస్తున్నా. మళ్ళీ వస్తా నేను. ఆగండి, ఎలాగో వచ్చేసారు కదా. సో మీకు హ్యాపీ వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ. మీకు కూడా సేమ్. షెఫ్ గారు, మీకు కూడా సేమ్. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ హ్యాపీ వాలంటైన్స్ డే. వావ్. ఓకే, సో మరి ఇద్దరు గెస్ట్లు రెడీ అండి. ఎలాగో మన రాజు గారు రెడీ అయిపోయారు ఘీ రైస్ చేయడానికి. సో ఫస్ట్ రెసిపీ ఏంటంటే ఘీ రైస్. ఇప్పటిదాకా ఏమీ చేయలేదు, మీరు వచ్చిన తర్వాతే మొదలు పెడదామని. అవునా? మీరు ఇంత లేట్ ఎందుకు చేశారు? హీరోయిన్ ఇంత ఫాస్ట్ గా రెడీ అయిపోయి వచ్చేస్తే మీరెందుకు ఇంత లేట్ అయింది? అంటే బేసిక్ గా నేను ఇందాక వేరే ప్రెస్ మీట్ నుంచి వస్తున్నాను. సారీ, ఏమనుకోవద్దు. ఏమనుకోలేండి, ఈ రోజే మా మూవీ రిలీజ్ కదా. సో ఓకే ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరే, ఎలాగో ఆ ఎక్సైట్మెంట్లు ఉంటారు కాబట్టి చక్కగా మనం వేడివేడిగా ఘీ రైస్ కూడా ఎలా చేయాలో చూసేసి తర్వాత టేస్ట్ చూసేద్దాం. రైస్ లో ఘీ వేయడమే కదా? కాదు, అదే అందరూ అలాగే అనుకుంటారు, అందుకనే ఇక్కడ డిఫరెంట్ గా మేము చూపిస్తున్నాము. అయితే ఓకే. సో రాజు గారు, మొదలు పెడదామా? ఓకే. సో కొద్దిగా నెయ్యి 2 స్పూన్స్. మీకు కూడా కాన్షియస్ ఏమైనా ఉందా, నెయ్యి ఇంత తినకూడదు? అబ్బో, నా నెయ్యి అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఓహో, అది తెలిసేనా రాజుగారు? మీకు అది ఏమన్నా ఎక్కడైనా చదివారా? నేను టెక్స్ట్ వాట్సాప్ పంపించాను. ఓకే, ముందుగా జీడిపప్పు కొంచెం వేయించి పెట్టేసుకున్నాం. సో మొత్తానికి ప్రేమలో అలా పడ్డారు అనమాట.
ఎవరిని పడేశారు? అది మీ సినిమా చూడాలి. అది మేము ఎలాగో చూస్తాం, అంటే ఏ మాత్రం కొద్దిగా కూడా మాకు తెలుసు మీరే ఫస్ట్ పడ్డారు ప్రేమలో, మేము ట్రైలర్ చూసాము. బాల్ ఎట్టి కొట్టారు ఆవిడ పాపం, తెల్ల చీర కట్టుకుంటే. ఒక రోజు వర్షంలో ఫుట్బాల్ ఆడుతుంటే బాల్ గోల్ మిస్ అయ్యి బస్ స్టాప్ దగ్గర ఉన్న ఒక అమ్మాయికి తగిలింది, అంతే పడ్డాను. నైస్. ఓకే, జీడిపప్పు వేగిపోయింది. సో ఇప్పుడు కొంచెం ఫ్లేవర్స్ ఎంత ఇస్తున్నాం కదా, దీర్ఘంగా చూస్తున్నారు రాజు గారు. ఓకే, ఇది సో కొద్దిగా షాజీరా. షాజీరా. ఓకే, బిర్యానీ కొద్దిగా అయితే సరిపోతుంది. ఓకే. సో కొద్దిగా పచ్చిమిరపకాయలు. సో ఇది కొంచెం వేగాలి మనకు. ఓకే, సో అది కాస్త వేగితే కొంచెం ఆ ఫ్లేవర్ అంతా గీకి కూడా పడుతుంది కదా. పట్టేస్తుంది. సో దానివల్ల మనం రైస్ వేసినప్పుడు ఆ రైస్ కూడా కొంచెం ట్రాన్స్ఫర్ అవుతుంది. సరే రాజు గారు, అది ఎంతసేపు ఉంచాలి అట్లా? ఎంతసేపు ఉంచకూడదు, ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. సో ఇది ఫాస్ట్ గా అయ్యేలోగా మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. గులాబీ రేకుల్ని పేస్ట్ లా చేసి పెదాల పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉన్నట్లయితే పెదాలు ఎర్రగా అందంగా మారుతాయి. సో ఇప్పుడు సరిపడా ఉప్పు. ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోవాలా? ఎస్, సింపుల్ రెసిపీ అన్నమాట ఇది, చాలా సింపుల్. ఓకే. సో ఇక్కడ బాస్మతి రైస్ నేను ముందుగానే ఉడికించి పెట్టేశాను. ఓకే, ఇంటికెళ్ళి ట్రై చేద్దామనా? ఫుల్గా చాలా ఎక్కువ డీప్ గా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసారు ఒకసారి చెప్పండి. ఇందాంచి అంత దీర్ఘంగా చూస్తున్నారు కదా. మిర్చి ఫస్ట్ నుంచి అది షార్జా దుబాయ్ కాదు, షాజీరా అది ఇంకా ఉప్పు, ఇంకా నెయ్యి, ఇంకా అన్నం, బిర్యానీ ఆకు ఒక తక్కువగా, అతి తక్కువగా, అది అంటే అది ఉంటే ఒక ఆకు లో సగం, అర ఆకు. ఇప్పుడు రసం, జీడిపప్పు. సో ఈ రెక్కర్ మీకు వంట మీద బాగానే అవగాహన ఉన్నట్టు మాకు అర్థం అవుతుంది. ఏదో అట్లా ట్రై చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ట్రై చేస్తూ ఉంటారా? ఇప్పుడు దాకా అంటే ఎన్ని రెసిపీస్ అలా చేశారు? ఆమ్లెట్, అబ్బా, ఎగ్ బుర్జీ, ఇంకా బ్రెడ్ ఆమ్లెట్, అన్ని దానికి సంబంధించినవి. పుదీనా కొద్దిగా. సో వితిక, మీకు వంటలు నచ్చున్నాయా? చేస్తూ ఉంటారా? నైస్, సూపర్ ఉంటుంది. మా టీం అందరికి మా షూటింగ్ అప్పుడు ప్రాన్స్ తెచ్చింది. ప్రాన్స్ ఇంకా వాళ్ళ మమ్మీ చేసింది. నేనే చేస్తాను. ఓకే. సో అయితే మీకు ఆ సీ ఫుడ్ అంతా బాగా కుక్ చేయడం వచ్చు అనమాట. ఎందుకంటే చేపలు అంటేనే బేసిక్ గా కొంచెం కష్టం. వెజ్ కూడా బాగానే చేస్తారు. వెజ్ కూడా బాగానే చేస్తారు. ఏదో అప్పుడప్పుడు వాటి మధ్యలో ఇవి తినాలనిపించినప్పుడు. బాగా తెలుగు నేర్చేసుకుని పాటలు కూడా పాడేస్తున్నారు కదా ఈ మధ్య. సో అక్కడ ఆడియన్స్ వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా నేను ఆల్రెడీ ప్రామిస్ చేసేసా మీ తరపు నుంచి. అది తర్వాత అనమాట. అలా ప్రామిస్ చేయొచ్చా పక్కన తరఫున? ఎందుకు, మీరు లేట్ గా వచ్చారు కదా, మీరు తొందరగా వచ్చి మిమ్మల్ని అడిగి చేసేవాళ్ళం. ప్రోగ్రామ్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం, మీరు కొంచెంసేపు ఆగిరండి. అక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ పంక్చువల్ 12ంటికి టీవీ ముందు కూర్చున్నారు. సో రెడీ రాజు గారు? రెడీ అండి, గీ రైస్ రెడీ. రాజుగారి గీ రైస్ పేరు. సో గీ రైస్ రెడీ అయిపోయిందండి, కానీ ఇప్పుడే టేస్ట్ చూడము. సో మీరందరూ తయారీ విధానం చూసిన తర్వాత టేస్ట్ చూస్తాం. సో గీ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. గీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో షాజీరా, బిర్యానీ ఆకు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఘీ రైస్ రెడీ. ఓకే అండి, ఘీ రైస్ తయారీ విధానం చూసారు కదా. ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు కదా. లెట్స్ గో. నితిక తీసుకోండి. ఆహా, అద్దరింది. అద్దరిందా? అందరూ క్లాప్స్ కొట్టండి షెఫ్ గారికి. సింపుల్ గా, సూపర్ గా. సో చాలా బాగుందండి గీ రైస్. సో ఏదైనా కాంబినేషన్ కావాలన్నా కూడా మనం యాడ్ చేసుకొని తినొచ్చు. సో ట్రై చేయండి, చాలా సింపుల్ రెసిపీ. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పాప్కార్న్స్ చేసేటప్పుడు ముందుగా మొక్కజొన్న గింజల్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో ఉంచి తీసి ఆ తర్వాత చేసినట్లయితే పాప్కార్న్ మరింత క్రిస్పీగా వస్తుంది. అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం.
ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఇప్పుడు నెక్స్ట్ మీరు వంట చేసేస్తున్నారా? నేనా హనీతో సంబంధించిన జ్యూస్ చేస్తా, హనీ ఫ్రూట్ జ్యూస్. ఇప్పుడు గబుక్కుని మా ప్రోగ్రామ్ కి వస్తున్నావు, నేర్చుకొచ్చారా ఏమిటి? నేను అడగగానే చెప్పేస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మరి? మీరేం చేస్తారంటే అదే హనీ ఫ్రూట్ జ్యూస్ చేద్దాం. హనీ ఫ్రూట్ జ్యూస్. హనీ ఫ్రూట్ జ్యూస్ బాగానే ఉంటుంది కదా షెఫ్ గారు? బాగానే ఉంటుంది. అంటే మనకు సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ మనం ఏమైనా తింటే యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, నైస్. ఓకే అండి, మరి స్వీట్ అండ్ స్నాక్స్ లో హనీ ఫ్రూట్ జ్యూస్. హనీ ఫ్రూట్ జ్యూస్ తయారీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హనీ ఫ్రూట్ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తేనె 1 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, కర్బూజా ముక్కలు 1 కప్పు, యాపిల్ 1, స్ట్రాబెర్రీ ముక్కలు 1 కప్పు, తరిగిన బాదాం కొద్దిగా. అమ్మయ్యా, చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారు అసలు. చేద్దామా? ఫ్రూట్స్ అన్ని పెట్టేసి జార్ కూడా రెడీగా ఉంది. సో ఏంటంటే ఫస్ట్ ఇది ఓపెన్ చేయాలి. ఇది కూడా మొత్తం ఓపెన్ చేస్తే ఈజీగా చేసుకోవచ్చు. అది ఓపెన్ అవుతుందని నాకు తెలియదు. అందుకే మీరు కొంచెం మిషన్స్ వాడితే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మీకు అవన్నీ. దిస్ ఇస్ మస్క్మెలన్. ఓకే, అంటే తెలుగులో కర్బూజా. కర్బూజా. అది చూసారా, మీకు తెలియదు కూడా, అన్యాయం ఇది. నాకు తెలుసు, అంటే మీరు సడన్ గా అలా అడిగేటప్పటికి అది గుర్తు రాలేదు నాకు. యాపిల్ తెలుగులో యాపిల్. వరుణ్ సందేశ్ తెలుగులో. సో యాపిల్. స్ట్రాబెర్రీ తెలుగులో మీరు తెలుగులో చెప్పారు, నేను ఇంగ్లీష్ లో స్ట్రాబెర్రీ చెప్పాను. స్ట్రాబెర్రీ అన్నారు కదా. సో కొంచెం స్ట్రాబెర్రీ, ఈ షుగర్. షుగర్ కాదు, పంచదార. తెలుగులో పంచదార ఒక 2 చెంచాలు వేస్తే సరిపోద్ది నాకు తెలిసి. అంటే యాక్చువల్ గా మనం హనీ కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి తక్కువ వేసి. అది 2 చెంచాలు అలా. నెక్స్ట్ తేనె. షెఫ్ గారు తేనె ఎంత వేద్దామంటారు? మొత్తం వేసేద్దామా? అంతే, ఇంకా అయిపోయింది. ఇది మూసేసి గ్రైండ్ చేసేసి గ్లాస్ లో పోసుకొని తాగేయాలి. అంతే. సరే, మీరు దాన్ని జాగ్రత్తగా గ్రైండ్ చేస్తూ ఉండండి. ఈలోగా షెఫ్ గారు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? తప్పకుండా. రాజు గారు సరే, ఇంకొంచెం అవ్వాలా రాజు గారు? అయిపోయిందా? కొంచెం అంటే వాటర్ వేసి మరి ఒకసారి. సరే, మీరు జాగ్రత్తగా తిప్పుతూ ఉండండి. ఇంకా అవ్వలేదండి, అంటే అవ్వకుండానే ఇంత బాగుందంటే ఇంకా ఇంకెంత బాగుంటుందో. కాబట్టి మేము అయ్యాక టేస్ట్ చూస్తాము. ఈలోగా మనం చిట్కా చూద్దాము. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. బాదం నూనెలో పచ్చిపాలు కలిపి దీని ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిలోని పోషకాలు చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. వెల్కమ్ బ్యాక్ ఫ్రమ్ ద స్మాల్ చిట్కా. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసి. ఎక్కడ వాటర్? ఇక్కడ. మీరు ముందర చెప్పలేదు. మీరు కదా చేసేది. అంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేయాలి ఎప్పుడైనా. అంటే ఆయన కోచ్ కదా. ఓకే, ఎంత వేద్దాం షెఫ్ గారు? వేసేయండి మొత్తం ఆ జగ్గంతా. చాలు. అందరికి ఇవ్వాలి కదా. అంటే సరిగ్గా ఈ గ్లాస్ అంత నీళ్లు యాడ్ చేసుకోండి, లేకపోతే మరీ గట్టిగా ఉంటుంది. మీకు ఎన్ని తెలిసిపోయాయో. రెడీయా? రాజుగారు మీరే జాగ్రత్తగా గ్లాసుల్లో పోసేయండి రాజుగారు. ఫస్ట్ దాని తర్వాత స్పెషల్ టాపింగ్. ఇది స్పెషల్ టాపింగ్ ఇట్స్ బాదాం. సో బాదాం ని గ్లాసుల్లో వేసాక వేస్తారేమో. అంటే బేసిక్ గా మా రాజుగారు అలాంటి టాపిక్స్ అన్ని మాకు అలాగే ఇస్తారు. సరే, ఇదిగో ఇది మీరు చేయండి. నా జ్యూస్ నాకు వద్దు అసలు. మీరు చేసి మీరే తాగేయండి. సో సారీ వరుణ్ గారు. ఇదిగో అయితే ఓకే, సారీ చెప్తే ఓకే. ఇవ్వండి. మీకు లేదు బాదాం? నాకు వద్దు. లేదు, అయితే వేస్తాను. నాకు వద్దు, నాకు ఇష్టం లేదు, అందుకనే వేస్తున్నాను. అలా అంటే వేస్తారని అన్నాను. ఇచ్చేయండి. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే రాజుగారు మన కోసం ఒక మంచి బ్యూటిఫుల్ కార్వింగ్ చేసి చూపిస్తారు. కార్వింగ్ అంటే ఇట్రండి, ఎట్లా చూపిస్తారు. ఎట్లా? ఇప్పుడు అది కూడా మీరే చేస్తారంటారే? చేస్తాను. సరే చూడండి. సో ముందుగా హార్ట్ షేప్ మధ్యలో, అంటే వ్యాలంటైన్స్ డే సందర్భంగా. మధ్యలో నేను రాకపోయినా ఇవాళ February 14 అండి.
అవును, మీరు వచ్చారు కదా ఇంకా స్పెషల్ గా. ప్రేమలో పడ్డామంటే మీ ఇద్దరు వచ్చారు కదా. అవును, ఇంతకీ మీ సినిమా గురించి మాకేం కబుర్లు చెప్పరా? మీరేం అడగలేగా. సో మీరు ఫస్ట్ నుంచి అన్ని లవ్ స్టోరీస్. అవును. సో డిఫరెంట్ లవ్ స్టోరీస్ దేనికది. సో ఈ పడ్డానంటే ప్రేమలో మరి ఇది వాట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ? ఈ ఫిల్మ్ లో ద డిఫరెన్స్ ఇస్ ఐ గెస్ యాక్షన్ అనేది నేను ఎక్కువ ఏం సినిమాలో పెద్ద టచ్ చేయలేదు ఎక్సెప్ట్ కుర్రాడు సినిమా. సో ఆ సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమాలో కొంచెం యాక్షన్ జానర్ ఉంటుంది అండ్ కామెడీ కూడా ఎక్కువ. నా సినిమాలో ఎక్కువ కామెడీ, టూ మచ్ కామెడీ ఉండేది. ఇందులో వేణు ఇంకా తాగుబోతు రమేష్ కామెడీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సినిమాలో. ఆఫ్టర్ అలా మొదలైంది. నేను నిజంగా అంత బాగా ఎంజాయ్ చేసిన సీన్స్ అయితే రమేష్ ఉన్నాయి అండ్ పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు. అండ్ so this film has a lot of artists in it. So it's a complete romantic comedy entertainment film. మొత్తం ప్యాకేజ్. అండ్ ఈ సినిమా ఏంటంటే యూ సర్టిఫికేట్ కూడా వచ్చింది. సో ఈ సినిమా ఫ్యామిలీస్ తో కూడా నీట్, ఇట్స్ క్లీన్ ఫిల్మ్. సో అందరూ వెళ్ళి చూడొచ్చు. అండ్ డెఫినెట్లీ ఇట్'ll be a good film. అండ్ హ్యాపీ డేస్, కొత్త బంగాళాలోకం, ఏమైంది ఈవేళ, ఆ లిస్ట్ లో కూడా ఈ సినిమా ఉంటుందని నేను 100% కాన్ఫిడెంట్ ఉన్నాను. వెరీ గుడ్. సో వితిక, మీరు కూడా ఒక లవ్ స్టోరీతోనే ఇంట్రొడ్యూస్ అయ్యారు. సో దాంట్లో మీకు మంచి పేరు కూడా వచ్చింది. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఇది ప్రతి ఒక్క అమ్మాయి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. అబ్బా సూపర్ చెప్పు. అవునవును, నేను డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని? అబ్బాయిలు ఎప్పుడు అబ్బా సూపర్ చెప్పు. మీరు కార్వింగ్ చూడండి జాగ్రత్తగా. అదేంటి రాదా బయటికి? అలా వస్తుంది, మీరు అక్కడే ఉండండి. 2 strands మధ్యలో హార్ట్ షేప్ వచ్చింది. సో సైడ్ లోంచి ఈ స్కిన్ తీసేస్తే అప్పుడు మనకి యాక్చువల్ ఫిగర్ అనేది తెలుస్తుంది. వితిక మీరు చెప్పండి, పాపం చెప్పనివ్వట్లేదు ఏమి. జరగండి కొంచెం. నేను కార్వింగ్ చూస్తున్నాను, నేను డిస్టర్బ్ చేయొద్దు. అక్కడ నుంచి చూడొచ్చు. చెప్పండి వితిక. కాలేజ్ గోయింగ్ గర్ల్ ప్రేమలో పడిన తర్వాత అమ్మాయిలు కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు కదా. ఈ కాలంలో కళ్ళతో చూసింది కూడా నమ్మొద్దు అన్న ఒక మెసేజ్ తోటి నన్ను చెప్పిన చాలా అలవాటు అవన్నీ. ఇప్పటికి కొన్ని వందల వేలు చేస్తున్నారు. ఓకే, కమాన్. ఎక్కడ చెప్పనిస్తున్నారు? వరుణ్ గారు మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు, మీ ఫ్యాన్స్. ఓకే, సో ఇట్స్ టోటలీ ఫ్యామిలీ. వరుణ్ చెప్పినట్టు ఇట్స్ టోటలీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. అందరూ వెళ్ళి చూడొచ్చు. ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి కనెక్ట్ అయ్యే స్టోరీ. ఆ కళ్ళు పెడతారా? ఆ కళ్ళు పెడతారు, దానికి చాలా చిన్న ఐస్. సో వింగ్స్. మిమ్మల్ని కాసేపు పొగిడిద్దామంటే మీరు అది కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. సరే, మీ డైరెక్టర్ మహేష్ గారితో వర్క్ చేయడం ఎలా ఉంది? సూపర్. అయిన మట్టికి మాట్లాడవచ్చు. అయితే ఆయనతో వర్క్ చేయడం సూపర్ ఉంది. ఈజ్ వెరీ టాలెంటెడ్ గై అండ్ చాలా బాగా చేశారు సినిమాని. వరుణ్ తో వర్క్ చేయడం ఎలా ఉంది అని అడిగితే ఇందాక ఊరికే ఒక్క మాట చెప్పారు. యాక్చువల్లీ నాకు వరుణ్ తోనే ఎక్కువ సీన్స్ ఉంటాయి, మా లవ్ స్టోరీ అదంతా. సో హిజ్ అ వెరీ నైస్ గై. షూటింగ్ లో అయితే చాలా సపోర్టివ్ గా ఉంది. అందరూ టీమ్ అంతా. మహేష్ కూడా మా డైరెక్టర్ అయితే మంచి సినిమా లైక్ వరుణ్ సినిమా కొత్త బంగారు లోకం ఫ్యామిలీ ఎలా ఉంటుందో ఈ సినిమా కూడా. అవును, యాక్చువల్ గా ఒక పెళ్లి సాంగ్ చూస్తే ఏం చేస్తున్నారు? సెల్ఫీ కాదు, స్వాన్ఫీ. ఆల్రెడీ ఇన్ని కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయి, మళ్ళీ ఇది కూడానా? అంటే నాకు పర్సనల్ గా ఉంటుంది కదా. మీకు తర్వాత ఇదిగో తీసుకోండి. వాట్ ఏ లవ్లీ. ఆ షెఫ్ గారు కూడా రావాలి కదా. రాజుగారు మీరే పట్టుకోండి. రాజుగారు ఇలా ఎప్పుడు జరగలేదు మా సెట్ లో, ఇదే ఫస్ట్ టైం తెలుసా? సందేశ్ గారు ఇలా పట్టుకోండి, మన ఇద్దరం సెల్ఫీ దిగుదాం. మరి మేమేం చేసాం ఇక్కడ? అయితే మీరు కూడా రండి సెల్ఫీలో. అద్భుతం. నైస్. మా సెల్ఫీ టైం అయిపోయింది. పాపం తను ఏం అడిగానో ఏం చెప్తుంది. నేనైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా కార్వింగ్ లో బాగా వచ్చిందా? నేర్చుకున్నారా? చేసేస్తారా? రాజుగారు ఈసారి నెక్స్ట్ టైం వరుణ్ మన ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు సేమ్ కార్వింగ్ తనే చేస్తాడు అనమాట. ఓకే, షూర్. షూరా? ఓకే, మరి వరుణ్ సందేశ్ గారు రెడీ చేసిన హనీ ఫ్రూట్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మేము టేస్ట్ చూడాలి. సో టేస్ట్ చూసే ముందు ఈ జ్యూస్ తయారీ విధానం ఒకసారి చూడండి. హనీ ఫ్రూట్ జ్యూస్ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో కర్బూజా ముక్కలు, ఆపిల్ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార, తేనె వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి. ఆపై తరిగిన బాదంతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేసుకుంటే హనీ ఫ్రూట్ జ్యూస్ రెడీ. తాగుతామండి, ఎందుకలా చూసి తీసుకోండి. ఫస్ట్ నేనేనా? మీరే చేశారుగా. ఫస్ట్ మీరు తాగండి, బాగుండి నేను తాగుతాను. మీరు తాగే చెప్పండి. షెఫ్ గారు చీరలు. ఓకే, చీర్స్ అండి. మీరు తాగేసాక చీర్స్ చెప్తే ఎట్లా? తాగలేదు ఇంకా. నైస్, బాగుంది వరుణ్ గారు మీ జ్యూస్. థ్యాంక్ యూ అండి, బాగుంది.
ఓకే అండి, సో మరి తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఎక్కువ కాలం నిల్వ ఉంచిన వెన్నని నెయ్యి చేసేటప్పుడు ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఆ వెన్నని కాచేటప్పుడు ఓ 2-3 కరివేపాకు రెబ్బలు వేసినట్లయితే మంచి గుమగుమలాడుతూ వస్తుంది. ఇప్పుడు ఏమిటంటే ఈ సెగ్మెంట్ ఊరించే వంట. దాంట్లో ఏంటంటే యాక్చువల్ గా బయట నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చి వాళ్ళు వంట చేస్తారనమాట. అంటే మేము ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాము, మరి ఈ రోజు పార్టిసిపెంట్స్ లేరు. సో మీరు ఒకవైపు, మా రాజుగారు అంటే మేము పార్టిసిపెంట్స్ కాదా, మీరు అలా ఫీల్ అవుతారు? గెస్ట్లు. ఓహో అట్లా అంటారా? సో ఈ రోజు గెస్ట్లు ఒకవైపు, రాజుగారు ఒకవైపు కాబట్టి మరి ఊరించే వంటలో ఏం చేస్తారు? నేను చేస్తాం. ఏం చేస్తారు? హల్వా చేద్దాం, కానీ నేను చెప్తా. హల్వా నార్మల్ గా ఫ్రూట్స్ ఇది కూడా మీరే కదా. చెప్పేస్తారు. ఏమంటున్నా అంటే ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి రోస్ట్ చేద్దామా? అందరూ వాళ్ళ లవర్స్ కి ఫ్లవర్స్ ఇస్తారు కాబట్టి మనం ఫ్లవర్ హల్వా చేద్దాం. ఏ ఫ్లేవర్? గులాబీ హల్వా చేద్దాం. సరే, వీళ్ళేమో హల్వా చేస్తారు, మరి మీరేం చేస్తారు? సో స్టార్టింగ్ లో అనుకున్నాం కదా, చాక్లెట్స్, కేక్స్. కేక్ చేస్తాం. కేక్ చేస్తారు. Yes. ఏం కేక్ చేస్తారు రాజుగారు? సో ఈరోజు అంటే వాలంటైన్స్ డే కాబట్టి డబుల్ హార్ట్ కేక్ చేస్తాం. డబుల్ హార్ట్ కేక్. అబ్బో. ఓకే, మరి వీళ్ళు రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళ ఊరించే వంటలు చూసేద్దామా? గులాబీ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? గులాబీ హల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గులాబీ రేకులు 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, రోజ్ సిరప్ 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాలు 1/2 లీటర్. మీరేమిటి అక్కడే సెటిల్ అయ్యారా? సరే, మీ ఇష్టం కానివ్వండి. నేనేమన్నా చెప్తే మీరు వినేలా ఉన్నారా? దిగమంటారా? చెప్పండి, చేస్తా. సరే దిగండి. మనకంటే హైట్ లో కనిపిస్తున్నారనే. ఇప్పుడు మళ్ళీ కూర్చుంటా. ఓకే ఓకే, మీరు continue ఫస్ట్ మనమైతే హల్వా చేసుకుందాం. ఓకే, ఇగ్నోర్. ఫస్ట్ రోజ్ పెటల్స్ వేయాలి, ఓకే. 1 బౌల్. తర్వాత పాలు గ్రైండ్ చేసుకోవాలా? ఎందుకు పాలు? ఎందుకు హల్వానే వేయచ్చు డైరెక్ట్ గా? హల్వా కొంచెం పాలు, మనకి ఎంత హల్వా కావాలంటే అందులో. ఓకే, ఫస్ట్ రోజ్ పెటల్స్ ఇంకా పాలు దీంట్లోకి వడకట్టుకోవాలి. ఆ పెటల్స్ ఏమన్నా మిగిలిపోయి ఉంటే అవి అట్లా. సో జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది పాలకు వచ్చేస్తుంది. ఫ్లవర్ ఫ్లేవర్. రోజ్ ఫ్లేవర్. ఓకే, వ్యాలంటైన్స్ డే స్పెషల్. తర్వాత నెయ్యి వేసుకుని బాదం ఇంకా కాజు ఫ్రై చేసి, ఇంకా కిస్మిస్. నా ఫేవరెట్. కిస్మిస్ ఉన్నాయా అందులో? కళ్ళు చూడు, కనిపిస్తుంది. ఓకే, తీసేద్దామా? కాసేపు ఇట్లా అయిన తర్వాత మళ్ళీ ఇవి ఒక బౌల్లోకి తీసుకున్నాం. విధిగా మీకు బాగా వంట వచ్చని మీరు చేసే దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. చెయ్యి చాలా ఫాస్ట్ గా తిరుగుతుంది. నైస్. స్వీట్స్ ఇష్టమా మీకు బాగా? ఓ, రోజ్ పెటల్స్ తో మిక్స్ చేసిన పాలు ఓకే వేసుకోవాలి. వేసుకుని అది కొంచెం మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంతకీ మీరు చేసిన ఈ పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో అంటే ఒక బెస్ట్ సీక్వెన్స్ ఏముంది మీ ఇద్దరి మధ్యలో? బెస్ట్ సీక్వెన్స్ అంటే ఇట్స్ లైక్ ఫుల్ ఫిల్మ్ ఒక రన్ లో ఉంటుంది సినిమా అంతా. అంటే ఒకటని చెప్పలేం, బట్ ఇంటర్వెల్ బ్లాక్ సూపర్ వచ్చింది. ఇంటర్వెల్ బ్లాక్స్ నైస్. అండ్ పాలు మరిగిపోతున్నాయి, సో రవ్వ వేసుకున్నాం. ఇలా కొంచెం బాగా ఉడికిన తర్వాత పంచదార. కలర్ ఇట్లానే ఉంటుందా? కాదు, రోజ్ సిరప్ వేసుకుంటాం కదా, అప్పుడు ఎర్రగా అయిపోతుంది. కాదు వితిక, మేము ట్రైలర్స్ లో చూస్తే చాలా బాగా అంటే కెమెరా ఫ్రేమింగ్ కానీ
సినిమాటోగ్రఫీ అంతా కూడా చాలా బాగా అనిపించింది. Cameraman is Bharani Kedaran ani, very senior cameraman aina. Okay. He's done films like Pranam, Devdas and Dubai Sinu. Okay, So okay. chala cinemalu chestunaru aina. So photography is excellent in this film, and for any love story main photography and it's very important because it has to carry the mood of the film kada. రవ్వ పంచదార కలిసిపోయింది, సో రోజ్ ఎసెన్స్ సిరప్. అది ఎందుకంటే ట్రైలర్స్ లో చూస్తుంటే ఇది తెలుస్తోంది. ఇప్పుడు క్యారెట్ హల్వా ఎలా రాజు గారు? సేమ్ క్యారెట్ సిరప్ ఉంటుంది అట్లా? మామూలు అడుగుతున్నాను. అంటే కొన్ని ఈ సిరప్లే మనకు ఆ ఫ్లేవర్స్ లో దొరుకుతాయి. ఓకే. సో కొన్ని రోజ్ పెటల్స్ కూడా వేస్తారా? ఇది కొంచెం కలుపునా? కొద్దిగా చాలు. ఓకే. అట్లా వదిలేస్తే మాడిపోతుంది అది. అంటే అడుగు కింద గిన్నెకి అంటుకుంటుంది. రాజుగారు అయిపోయినట్టేనా? రోజ్ ఎసెన్స్ స్మెల్ వస్తుంది. లాస్ట్ డ్రై ఫ్రూట్స్ ఒకటి వేసేసుకుంటే ఫినిష్. ఇది కొంచెం ఇలా ఇలా ఫినిష్డా? అంతే ఎస్ అయిపోయింది. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న కాజు కిస్మిస్ ఇంకా బాదం మిక్స్ చేయమంటారా? దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని ఫస్ట్ వరుణ్ సందేశ్ గారితో టేస్ట్ చేపిద్దాం. అప్పటి నుంచి రోజు రోజు అని ఐడియా ఇచ్చిందే మీరు. సో ఫస్ట్ క్యారెట్ అని ఉంటే బాగుండేది. అది ఇప్పుడు అయిపోయిన తర్వాత లాభం లేదు. మళ్ళీ ఏముంది ఇప్పుడు మళ్ళీ చేద్దాం. చేయడానికి వీలు లేదు. ఆల్రెడీ మేము రాజుగారు కేక్ చేస్తారని ఫిక్స్ అయిపోయాం మెంటల్ గా. ఓహో అట్లా అయితే ఓకే. ఎన్ని హల్వాలు తింటారు రోజుకి? షుగర్ వచ్చేస్తుంది, మీరే చెప్పారు కదా. మరి కేక్ తింటే రాదండి? కేక్ షుగర్ లెస్ చేస్తాం. ఎగ్లెస్ లాగా షుగర్ లెస్. ఈ రోజు ఎన్ని కొత్త కొత్త రెసిపీస్ ఆవిష్కృతం అవుతున్నాయో ఇక్కడ. ఓకే ఓకే. సో కొన్ని సింబాలిక్ కొంచెం ఒకటి రెండో పెటల్స్ వేసేసుకుంటాం సింబాలిక్ గా. అంటే ఇది రోజు హల్వా కాబట్టి. ఓకే ఓకే. సో మరి వితిక చేసిన రోజ్ హల్వా రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు ఈ హల్వా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గులాబీ హల్వా తయారు చేసే విధానం. ముందుగా గులాబీ రేకులు పాలు కలిపి మిక్సీ పట్టి వడగట్టి పాలు సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ముందుగా సిద్ధం చేసుకున్న పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో బొంబాయి రవ్వ వేసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార, రోజ్ సిరప్, గులాబీ రేకులు వేసి దగ్గర పడినివ్వాలి. ఆ తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గులాబీ హల్వా రెడీ. ఊరించి వంటలు చూసారు కదండి. సో తొందరగా ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకుని చేసినట్లయితే రోజంతా తాజాగా అనిపిస్తుంది. తీసుకోండి. ఆహా ఆహా. కానీ ఇంకా బాగుందా? బాగుంది, సూపర్ ఉంది. మీరు ఈ హల్వా రంజాన్ స్పెషల్ హల్వాలా ఉంది రాజుగారు. బాగుంది వితిక, నైస్ టేస్టీ. ఇంకా బెటర్ ఉండొచ్చు బట్ ఓకే. మీరు చేద్దరు కానీ నేను ఇంకా మామూలుగా చేయను. పాపం నిజంగా చాలా బాగుంది కదండి. ఎందుకలా అంటారు? అది ఏం బెటర్ ఉండొచ్చు? అదే వరుణ్ సందేశ్ గారు చేస్తుంటే ఇంకా బాగుంది. క్వాలిటీ ఆఫ్ ద టేస్ట్ ఇస్ నాట్ దేర్, యు నో. ఓకే నైస్. సో ఫస్ట్ వంట అయిపోయిందండి. మరి రాజు గారు రెడీయా మీరు కేక్ చేయడానికి? ఓకే. డబుల్ హార్ట్ కేక్ కదా. లెట్స్ బేక్ ద కేక్. yes so let's bake the cake. ఓకే, మరి డబుల్ హార్ట్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డబుల్ హార్ట్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 100 గ్రాములు, వెన్న 100 గ్రాములు, పంచదార పొడి 100 గ్రాములు, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, వంట సోడా 1/2 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, విప్డ్ క్రీమ్ 1/2 కప్పు, స్ట్రాబెర్రీ క్రష్ 1/2 కప్పు, తరిగిన స్ట్రాబెర్రీలు 1 కప్పు. వరుణ్ గారు కత్తులతో ఆడుకుంటున్నారేమిటి? అందుకే పెట్టేసాను. ఓకే, సో రెడీ, చూద్దామా కేక్? yes let's bake the cake. సో రాజు గారు ఓకే. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి దీనికి? ముందుగా ఏంటంటే మైదాలో అంటే నేను స్పాంజ్ కేక్ రెడీ చేసి పెట్టాను, బట్ చేసుకునే మెథడ్ ఎగ్లెస్ కేక్. సో ఎలాగో చెప్తున్నాను. ఓకే. సో మైదాలో కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి మనం జల్లించుకుంటాం, అంటే ఈవెన్గా బాగా మిక్స్ అయిపోతుంది. ఓకే. సో దాని తర్వాత ఒక బౌల్లో వెన్న,
పంచదార ఓకే వేసేసి బాగా కలిపేసుకుంటాం స్మూత్ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు. సో దాని తర్వాత దాంట్లో పెరుగు, కొంచెం వంట సోడా, సో బేకింగ్ పౌడర్, వంట సోడా రెండు కూడా వాడతాం ఇక్కడ. తర్వాత కొద్దిగా రిఫైండ్ ఆయిల్, ఎనీ రిఫైండ్ ఆయిల్ వాడుకోవచ్చు మనం దాంట్లో మిక్స్చర్లో కలిపేసుకోవడానికి. సో దాంట్లో మనం ముందుగా జల్లించి పెట్టేసుకున్నాం కదా పిండి మైదా, సో దాన్ని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. అది మొత్తం రెడీ అయిన తర్వాత మోల్డ్ ఉంటుంది కదా, సో ఇలాంటి మోల్డ్ తీసుకుని లోపల గ్రీజింగ్ చేసి సో ఆ బ్యాటర్ వేసేసుకుని మనం 180 degrees సెంటిగ్రేడ్ దగ్గర 30 to 35 minutes బేక్ చేసుకోవాలి అవెన్లో. సో ఇది మనకి దాంతో బేస్ కేక్ అది రెడీ అవుతుంది. ఓకే. సో ఇక్కడ స్క్వేర్ లో నేను చేసి పెట్టాను, అంటే మనకు డబుల్ అన్నం కాబట్టి 2 layers రావాలి. ఓకే, దాన్ని మనం ఇప్పుడు తీసుకుని ఆ షేప్ లో కట్ చేసేసుకుంటాం. ఓకే రాజు గారు. సో ఫస్ట్ కేక్ అంతా మీరు బేక్ చేసేసి పెట్టారు, అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఓకే, సో మీరు విన్నారు కదండి ప్రాసెస్. ఫస్ట్ కేక్ బేక్ చేసుకోవడానికి సో ఆ మైదా కానీ ఆ వంట సోడా కానీ ఇవన్నీ కరెక్ట్ గా ఈక్వల్ రేషియోస్ లో మనం మెజర్మెంట్స్ అనేటివి దీంట్లో కంపల్సరీ. సో ఆ ప్రాసెస్ అంతా చేసుకున్న తర్వాత 30 నుంచి 35 నిమిషాలు మనము 180 degrees లో మనం బేక్ చేసుకోవాలన్నమాట దీన్ని. సో ఆ కేక్ బేకింగ్ అనేది అభిరుచిలో చాలా సార్లు చూపించామండి. సో దాన్ని మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు కావాలనుకుంటే. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనకి రాజు గారు చూపిస్తారు. సో ఎప్పుడైనా మనం కేక్ చేసుకున్నప్పుడు, అంటే క్రీమింగ్ అది చేసుకున్నప్పుడు పై ఇది కొంచెం బర్న్ అయి ఉంటుంది కదా, అది తీసేసుకుంటాం. ఓకే అరుణ్, మీరు ఎప్పుడైనా వ్యాలంటైన్స్ డేకి ఇలాగ మీ గర్ల్ ఫ్రెండ్ కి ఏమైనా కేక్ చేసి పెట్టారా? గర్ల్ ఫ్రెండ్ ఉన్నారని మీరు ఎలా చెప్తున్నారు? అనుకున్నా, ఎందుకు ఉండరా? మీరు అబ్బాయే కదా, గర్ల్ ఫ్రెండే కదా ఉండేది. ఓ, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? నాకు లేరులేండి. మరి నీకు గర్ల్ ఫ్రెండ్? నాకు కూడా లేరండి. మీకు అంటే ఏమన్నా క్రషెస్ అవి గుర్తున్నాయా? చైల్డ్హుడ్ క్రష్లు బాగా గుర్తున్న క్రష్ అంటే ఏం గుర్తున్న క్రష్ లేవండి. అంత గుర్తుండిపోతే వాళ్ళతోనే ఉంటాం కదా. ఓహో, అలా అంటారా? అదంతా కాదు, కానీ వ్యాలంటైన్స్ డే స్పెషల్ నాకైతే సినిమా రిలీజ్ అయింది అండ్ పీపుల్ హ్యావ్ లైక్ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్. సో ఇంకా రేపు ఎల్లుండిలో ఇంకా ఐ విల్ బి సూపర్ అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు అదే ఎంజాయ్ చేస్తాను నేను. మోర్ దెన్ వ్యాలంటైన్స్ డే, దిస్ వ్యాలంటైన్స్ డే ఇస్ మోర్ స్పెషల్ ఫర్ మీ బికాస్ మా సినిమా ఈ రోజు విడుదలైనందుకు. సో ఈ రకంగా వ్యాలంటైన్స్ డే మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ వ్యాలంటైన్స్ డే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్లస్ మీ షో కూడా చేశాను ఈ వ్యాలంటైన్స్ డే. సినిమా కూడా మంచి సూపర్ ఉన్నారు అందరూ. మా రెసిపీస్ గుర్తుంటాయి, మేము గుర్తుంటాం, మీరు గుర్తుంటారు, మా షెఫ్ రాజు గారు గుర్తుంటారు. సో నిజంగానే అంటే ఒక స్పెషల్ అకేషన్ లో ఇలాంటి స్పెషల్ థింగ్స్ అయితే మనకు అవి ఎప్పటికీ మీరు చెప్పిన లిస్ట్ లో, అంటే హ్యాపీ డేస్ ఇలాంటి వాటిల్లో ఇది కూడా ఈ పడ్డానండి ప్రేమలో కూడా ఉంటుందని చెప్పారు కదా. సో వితిక మీకు ఎలా ఉంది? అంటే మూవీ చేసేసాం సక్సెస్ఫుల్ గా అండ్ అందరూ లైక్ చేస్తున్నారు, ఆ ఫీల్ చాలా బాగుంది. అంటే ఫుల్ ఎక్సైటెడ్ గా ఉండే అనమాట. లాస్ట్ వన్ మంత్ నుంచి రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయ్యి 2 weeks ముందు కన్ఫర్మ్ అయింది. సో వ్యాలంటైన్స్ డే రోజు రిలీజ్ చేస్తే బాగుంటది, ప్రేమికుల రోజు ప్లస్ పడ్డానండి ప్రేమలో, మరి ఆ టైటిల్ అదంతా యాప్ట్ ఉంటుందని. సో సూపర్ అనమాట, చాలా హ్యాపీ. మోల్డ్ తో ఇది కట్ చేశాను. చిన్న హార్ట్, పెద్ద హార్ట్, చిన్న హార్ట్. సో ఇప్పుడు ఇది మనకి అదేమంటే స్టెప్ కేక్ లా వస్తుందా? నైస్. ఓకే, సో ఇప్పుడు పడ్డాదండి ప్రేమలో పడకుండా కిందది పట్టుకుంది. సో దీనిపై నుంచి మనం కొంచెం క్రీమింగ్ చేసుకుందాం. ఓకే, సో విప్ క్రీమ్ నేను తీసుకొస్తాను ఫ్రిడ్జ్ నుంచి. నైస్. సో రాజు గారు, మనం డైరెక్ట్ గా హార్ట్ షేప్ మౌల్డ్స్ దొరికితే అందులో బేక్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్ గా అదే షేప్ లో అప్పుడు కట్ చేసుకునే పని ఉండదు. ఒకవేళ అది లేదు అనుకుంటే కనుక మామూలుగా బేక్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. సో దీంట్లో స్ట్రాబెర్రీ క్రష్. ఓకే, సో కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది, కొంచెం లైట్ కలర్ కూడా వస్తుంది. సో ఇది రెడీ అయిపోయింది. క్రీమ్ వేసుకొని, అంటే రెండింటికి మనకు కొంచెం స్టిక్ కావాలి కాబట్టి ఇది బేస్ గా ఉంటుంది. సో అది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలా రాజు గారు? అవునండి. మీరేమిటి మర్చిపోయారా? మేమేమైనా మర్చిపోయాం అనుకున్నారా? ఇందాక వచ్చినప్పుడు పాట పాడతానన్నారు. నేను మర్చిపోయాను. నేను మర్చిపోలేదుగా, అందుకే రాజుగారు దాన్ని చక్కగా అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఈలోకి మీరు చక్కగా మాకు అలా ఒక మంచి పాట వినిపిస్తే మీ సినిమాలోంచి మీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చూసి చక్కగా హ్యాపీ ఫీల్ అవుతారు. ఆయన పాడేస్తారు అక్కడ. నాలోన ఏదో అలజడి
ఇది వరకే లేనిది ఎన్నెన్నో ఊహల తాకిడి 1000 వోల్టుల షాక్ ఇది గుండెల్లో తీయని తిమ్మిరి ఒళ్ళంతా ఆవిరి అయ్యాను ఉక్కిరి బిక్కిరి నే పగలు రాత్రి ఏ పడ్డా పిచ్చిలో ఏ బలపుల ఊబిలో ఏ లవ్ 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 యదనే కోసింది. ఇందులో ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ అన్నమాట. సో రంజిత్ యాక్చువల్లీ ఈ పాట రంజిత్ పాడాడు. వి షాట్ దిస్ సాంగ్ ఇన్ మలేషియాలో షూట్ చేసాం ఈ పాటని. సో స్మాల్ నైస్ మెలడీ సాంగ్. నాకు ఇష్టమైన పాట సినిమాలో. ఏమాత్రం తగ్గకుండా పాడారు నిజంగా. అయ్యో సైడ్స్ మొత్తం మళ్ళీ ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాలి కదా కొంచెంసేపు. అంటే యాక్చువల్గా ఈ విప్పింగ్ క్రీమ్ అనేది మనకి ఇంకొంచెం గట్టి పడాలి రాజు. కొంచెం గట్టి పడాలి మనకి. సో ఫ్రిడ్జ్ లో పెట్టాలి కదా. అయిపోయిన తర్వాత కూడా కాసేపు మనం అలా ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా అయిపోతుంది. ఆ ప్లేట్ ఇస్తారా? షిఫ్ట్ చేసేసుకున్నాం. ఓకే బాగుంది రాజు గారు. చూడ్డానికి అయితే స్ట్రాబెర్రీతో క్యూట్ గా. మనం స్ట్రాబెర్రీ క్రష్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఈ స్ట్రాబెర్రీస్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే చిన్న ఫ్లవర్ కూడా చేసాను. ఆ కార్వింగ్ కూడా రాజుగారే ఆయన శిల్పి, ఆయన షెఫ్ కాదు. కొంచెం ప్లేట్ రాజుగారు మీకు బిరుదు ఇచ్చారు శిల్పి అంట. థ్యాంక్ యూ. కేక్ కటింగ్ చేస్తున్నాము ఈరోజు. ఎస్ లవ్లీ బ్యూటిఫుల్ కేక్. ఓకే డబుల్ హార్ట్ కేక్ వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఓ సో ఇది మనకు మార్కెట్ లో దొరుకుతుంది. సో కొంచెం కలర్ఫుల్ గా కనపడాలనుకుంటే మినీ మెల్ట్స్ అవి. ఎస్ బాగుంది రాజుగారు. ఓకే సో ఇవి మనకి టాపింగ్ లో వేసుకోవడానికి మార్కెట్ లో దొరుకుతాయి. డిఫరెంట్ షేప్స్ లలో బాల్స్ లో కానీ ఓవెల్ షేప్ లో మినీ కానీ. మెల్ట్స్. ఎస్ కాకపోతే కరిగిపోతాయి, జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి వీటిని కూడా. ఓకే వావ్. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ డబుల్ హార్ట్ కేక్ రెడీ అయిపోయింది. సో మన స్పెషల్ గెస్ట్లు దీన్ని చక్కగా కట్ చేసి మాకు సర్వ్ చేస్తారనమాట. కానీ దానికి ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డబుల్ హార్ట్ కేక్ తయారు చేసే విధానం. ముందుగా మైదాలో బేకింగ్ పౌడర్ వేసి జల్లించి పక్కనుంచాలి. ఒక బౌల్లో వెన్న వేసి గిల కొట్టుకోవాలి. దీనిలో పంచదార పొడి వేసి కరగనివ్వాలి. దీనిలో పెరుగు, వంట సోడా, నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మైదా పిండి కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్రీజింగ్ రాసిన కేక్ మౌల్డ్ లోకి తీసుకుని ఓవెన్ లో ఉంచి 180 డిగ్రీల వద్ద 30 నుంచి 35 నిమిషాల వరకు బేక్ చేసుకోవాలి. దీంతో స్పాంజ్ కేక్ రెడీ అవుతుంది. ఒక బౌల్లో విప్డ్ క్రీమ్, స్ట్రాబెర్రీ క్రష్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న స్పాంజ్ కేక్ ని హార్ట్ షేప్ లో కట్ చేసుకోవాలి. దీనిని మధ్యకు కట్ చేసి 2 భాగాలుగా చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న విప్డ్ క్రీమ్ ని 2 కేకుల మధ్యలో రాసి ఒకదానిపై ఒకటి ఉంచాలి. వీటిపై నుండి విప్డ్ క్రీమ్ వేసి తరిగిన స్ట్రాబెర్రీలు ఉంచి సర్వ్ చేసుకుంటే డబుల్ హార్ట్ కేక్ రెడీ. ఊరించి వంటలు చూసారు కదండి. సో తొందరగా ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. సూప్ తయారు చేసేటప్పుడు అది పొరపాటున పల్చబడినట్లయితే అందులో 2 స్పూన్ల బార్లీ గింజల పొడి వేస్తే గనక సూప్ చిక్కబడుతుంది. అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. మరి డబుల్ హార్ట్ కేక్ అయితే రెడీగా ఉంది, కానీ దీన్ని కట్ చేయాలంటే మనసు ఒప్పట్లేదు కదా. ఓ పని చేద్దాం, కట్ చేయకుండా తినేద్దాం. మీరు మొత్తం తినేస్తారా? అంటే ఫస్ట్ నుంచి అంతే కదా కదా అన్ని డిషెస్. సరే నేను తినేసి వస్తాను. ఇది హలో నైఫ్ ఇక్కడ రెడీగా ఉంది, పర్లేదు మీరు కట్ చేయండి, మేము కట్ చేయకపోయినా పర్లేదు. పక్కన నుంచొని అప్పటి నుంచి రాజుగారు ఎప్పుడు చేస్తారా తిందాం. రాజుగారు మీరు ఫీల్ అవుద్దు, నేను కట్ చేసిన. సరే మీ ఇద్దరు కలిసి కట్ చేయండి. ఇద్దరు కలిసి కట్ ఓకే. చేయండి. యాక్చువల్గా హార్ట్ ని కట్ చేయాలంటే నాకు మనసు ఒప్పట్లేదప్ప. అంటే హీరో కాబట్టి హార్ట్ కట్ చేయరా? హీరో హార్ట్స్ గెలుచుకుంటారు కదా. వాట్ ఏ లవ్లీ. సో ఇప్పుడు ఏం చేస్తానంటే స్పూన్ తోనే తింటా. ఓకే. ఇదిగో బా పాపం. రండి మనం కూడా తిందామా? మాకు కొంచెం ప్లేస్ ఇస్తే. మరి ఇలా ఇలా చేస్తారని అనుకోలేదు తెలుసా మేము. అదే సీరియస్లీ ఎవరికి వాళ్ళు తినేస్తాం కేక్ చక్కగా. సూపర్ గా ఉంది. తీసుకోండి రాజు గారు. నేను అనుకున్నాను.
అంటే నేను ఇంకా లంచ్ చేయలేదు అందుకనే. మేమేమైనా చేసామా ఏంటి? ఓ చేయలేదా మీరు కూడా? తీసుకోండి, వెళ్ళిపోండి, ఇంక ఇప్పుడు వెళ్ళండి. మాకు ఓకే అయిపోయిందా ప్రోగ్రామ్? వెళ్ళిపోయిందా? లేదా అలా అలా నుంచొని ఆస్వాదించండి, మీరు చెప్తాను నేను. అయిపోయిందా రాజు గారు? కేక్ ఎలా ఉందనేది నేను చెప్పక్కర్లా, తినేస్తున్నా. ఇది బాగుంది. సో చక్కగా స్ట్రాబెరీ ఫ్లేవర్ అండ్ పక్కన స్ట్రాబెరీస్ పెట్టడం అంటే దాంతో పాటు ఒక బైట్ లో ఒక చిన్న పీస్ కూడా వచ్చేస్తుంది కదా. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను చెప్పక్కర్లేదండి కేక్ ఎలా ఉందనేది ఈయన చూస్తే మీకు అర్థమైపోతుంది, వరుణ్ సందేశ్ గారిని. సో మీ కేక్ బాగా నచ్చింది అనుకుంటా. హ్యాపీ. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా మీరిద్దరు వచ్చి చాలా చాలా చక్కగా హంగామా చేశారు. మంచి మంచి వంటలు వండారు. మా రాజుగారు చేసిన వంటలు బాగా తిన్నారు కూడా, టేస్ట్ చూడటం అంతా మీ ఆశీస్సులు అండి. అదే ఆశీస్సులే ఉంది రాజుగారు ఆశీస్సులు. సో అలా ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ని సూపర్ గా ఎంజాయ్ చేసేసాము. సో అయితే ఇప్పుడు ఏంటంటే ఈ రోజు మనం అన్ని బాగా తిన్నాం కదా. సో మనం తిన్న ఈ వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయి, ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెప్పడానికి న్యూట్రిషనిస్ట్ ఉన్నారనమాట. ఆవిడ చెప్తారా, అది కూడా ఒకసారి వినేద్దాం. ఓకే అండి. సో పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన గీ రైస్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. గీ రైస్, షాజీరా, జీడిపప్పు అండ్ పుదీనా. ఈ గీ రైస్ లాంటివి కూడా మనము వైట్ రైస్ ని కంప్లీట్ గా మానేసేసి బ్రౌన్ రైస్ తో చేసుకుంటే మీకు ఆ రుచి అలవాటు అయిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మీరు మళ్ళీ వైట్ రైస్ ని తినలేరు. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్ లో చూసిన హనీ ఫ్రూట్ జ్యూస్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. హనీతో ఇందులో కొంచెం షుగర్ వేశారు. నన్ను అడిగితే షుగర్ వద్దు, హనీతోనే మనం టోటల్ ఈ జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో బాదాం కూడా ఉంది కదా, ఈ బాదాంలో కూడా అనేక పోషక విలువలు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే జస్ట్ వాటర్ తాగేస్తే బాడీలో కరెక్ట్గా ఏమీ ఉండవు. వాటర్తో పాటుగా కాల్షియం, ఫాస్ఫరస్ చెప్పాను కదా, మెగ్నీషియం, ఇవన్నీ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి. ఇంట్లోనే చక్కగా ఇలాంటి జ్యూసెస్ చేసుకొని ఓ బాటిల్లో బయటికి వెళ్తున్నాం ఎండల్లో అన్నప్పుడు పట్టుకెళ్ళడం అనేది కరెక్ట్ పద్ధతి. ఇక ఊరించే వంటలో వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీరు 2 రకాల అంటే ఆ డేకి తగినట్టుగా చూశారు. ఒకటి రోజ్ హల్వా, మరొకటి డబుల్ హాట్ కేక్. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఇలాంటి డే సెలబ్రేట్ చేయడానికి కేక్స్ కావాలి అనే ఒక ఫీల్ కూడా ఉంది కాబట్టి అది అలా చేసుకోవచ్చు. అండ్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు కాబట్టి కాస్త బెటర్, ఒక 5% బెటర్. బట్ పోషక విలువల పరంగా మనం చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మనం దాంట్లో ఏమీ కూడా అది ఇలా అందిస్తుందని కూడా మనం చెప్పలేము. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో గీ రైస్ అండ్ హనీ ఫ్రూట్ జ్యూస్ ఇవాళ రెసిపీస్లో మీరు తప్పకుండా ట్రై చేసుకోవచ్చు. ఇవాళ ఎపిసోడ్ చూసారు కదండి, మరి మీ అభిప్రాయాన్ని కూడా మాకు తెలియచేయండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, సో మరి వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ బాగా ఎంజాయ్ చేశారు కదా? బాగా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చేస్తున్నారు. ఈ 2 o'clock వరకు పోస్ట్పోన్ చేసేద్దాం. తింటూ ఉంటారు, వాళ్ళు ఒప్పుకోరు. తింటూనే ఉన్నారు మా హీరో గారు. సో వరుణ్ గారు ఎలా అనిపించింది మా షోకి రావటం? అంటే ఇది వరకు కూడా వచ్చారు, ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా రావటము అరాచకంగా ఉందబ్బా. అరాచకమా అంటే దాన్ని మంచి అరాచకం కింద మీరు అనుకోవాలన్నమాట. అంటే చాలా బాగుంది అని అర్థం. అద్భుత. థ్యాంక్ యూ అండి. ప్రోగ్రామ్ సూపర్. ప్రోగ్రామ్ ఒక ఎత్తు అయితే ఈ కేక్ వేరే ఎత్తబ్బా అసలు. సో వితిక ఆయన ఎలాగో కేక్ నుంచి బయటికి రావట్లేదు, మీరు చెప్పండి ఎలా అనిపించింది మీకు? చాలా వంటలు మాకు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్ రాజ్ గారు. అండ్ చాలా హ్యాపీగా ఉంది. వ్యాలంటైన్స్ డే రోజు ఒక పండగ కాకపోయినా ఒక స్పెషల్ డే రోజు మా మూవీ. ఎందుకు కాదు పండగ వ్యాలంటైన్స్ డే, ప్రేమికులకి పండగ. ఓకే, అందరికీ కాదు కదా. ఎందుకు అందరికి పండుగ అది కొందరికి. బ్రాకెట్ లో సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఆడియన్స్ కి? మా సినిమా 100% ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ మీ ఫ్యామిలీస్ తో, ఇది యూ సర్టిఫికేట్ వచ్చింది. సో చిన్నపిల్లలతో సహా అందరూ వెళ్ళి చూసే సినిమా. దీంట్లో రొమాన్స్, ఇంకా కామెడీ, ఇంకా ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళే చూడండి. ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళే చూడండి.
డెఫినెట్ అయితే కాన్ఫిడెంట్ చెప్పగలను. హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం, ఏమైంది ఈవేళ, పడ్డానండి ప్రేమలో. మరి సో ఈ సినిమా ఆ లిస్ట్ లో జాయిన్ అవుతుంది, మీరు చూడండి, ఇంకా పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరికి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అలాగే ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే, ప్రేమిక రోజుల శుభాకాంక్షలు. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాజు గారు, ఈ రోజు వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ నిజంగానే చాలా సందడిగా, అవునండి, వాళ్ళిద్దరు హడావిడితో సూపర్ గా జరిగింది కదా. అవును. అండ్ వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి రాజు గారు. స్పెషల్ గా కేక్ గురించి అయితే ఇంకా నేను స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆ వరుణ్ సందేశ్ దాన్ని లైక్ చేసిన విధానమే మన ఆడియన్స్ కి తెలిసిపోతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, మంచి వంటలు ఈరోజు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. సో చూసారు కదండి వాటి స్పెషల్ వ్యాలంటైన్స్ డే ఎపిసోడ్ ని. మరి మీరు కూడా అన్ని వంటల్ని ట్రై చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.